సాహిత్యం సమాజానికి దివ్యమైన ఔషధంగా పనిచేస్తోందని ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ అన్నారు. కరోనా సమయంలో ఈ విషయం నిరూపణ అయ్యిందని ఆయన అన్నారు. హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావు కరోనాపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రచించిన కట్టడి పుస్తకావిష్కరణ సభ బుధవారం కేర్ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విశాల్ హాజరై మాట్లాడారు. మనిషిలోని మానవత్వం, ప్రజల చైతన్యం కరోనా వంటి అనేక విపత్తులకు సమాధానం చెప్పగలవని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో సాహిత్యం కూడా ఒక ఔషధంగా పనిచేసిందని, కవుల రచనలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచాయని ఆయన కొనియాడారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కులు ధరించడం మర్చిపోవద్దన్నారు. కరోనా సమయంలో భోజన సదుపాయాలు అందించి సహకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ నగర శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సజ్జ శ్రీనివాసరావు, డాక్టర్ విశాల్, ఫుడ్ బ్యాంక్ నవీన్, ముత్యం, నరేష్, సాయిబాబు, జర్నలిస్టులు సుభాష్ అహ్మద్ అలీఖాన్, ఏఎస్ఐ సురేష్, రెడ్ క్రాస్ పోతన్న, కేర్ డిగ్రీ కాలేజ్ అధినేత నరా సుధాకర్, రాహుల్ యాదవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజులను హరిత రచయితల సంఘం ఘనంగా సత్కరించింది. హరిత సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, దశరథ్, డాక్టర్ వి త్రివేణి, గంట్యాల ప్రసాద్, తిరుమల శ్రీనివాసాచారి, చింతల శ్రీనివాస్ గుప్తా ప్రసాద్, చింతల గంగాదాస్, డాక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చివరికి లాస్ట్ పేజీలో చాలా మంచి కవిత, ఇక్కడ కరోనా కట్టడిలో అక్షరానికే స్వేచ్ఛ, అందరి గుండెలో ఉన్న సవ్వడి కానీ ఈ తెల్లకోట గురించి, తర్వాత లాఠీ గురించి, తర్వాత మురికిని శుభ్రపరుస్తున్న మున్సిపల్ కార్మికుల గురించి చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకు ఇందాక మేడం చెప్పినట్టు కూడా మీరు కూడా సాహిత్యం కూడా ఒక బ్యారియర్. ఎందుకంటే ఇన్ని రోజులు కరోనాలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని స్వాంతన, కొన్ని వ్యాఖ్యలు, కొన్ని మనకు సాహిత్యం వలన, తర్వాత మన కవితల వలన కూడా కొందరిని ఇన్స్పైర్ చేయడం, అంటే మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది మనం ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ మనకు ఆ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఈ ఎక్కడో వుహాన్లో వచ్చిన, చైనాలో వచ్చింది, డిసెంబర్లో తెలిసింది. ఇక్కడ మనకి మెడికల్ కాలేజ్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న చాలామంది సూపరింటెండెంట్ కానీ, తర్వాత మిగతా వైద్యులందరూ కానీ ముందుగా అలర్ట్ చేసి మనకు వార్డును ఏర్పాటు చేయడం వల్ల మనం ఈ కరోనా గట్టిగా ఎదుర్కొనడం జరిగింది. తర్వాత ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా పకడ్బందీగా, మనకేంటంటే హైదరాబాద్ తర్వాత మన నిజామాబాద్ చేసే అవకాశం మాబోటి వారికి బహుశా వేదిక అత్యంత సుసంపన్నంగా విజయవంతమైంది. ఒక సాహిత్యం అయితే మా కవులు మాత్రమే ఉండేవారు, కానీ ఈరోజు ఈ సామాజిక సేవ దురంధరులతో కలిసి ఈ అద్భుతమైనటువంటి సభ ముందుకెళ్ళింది. అందుకనే కవికి సంబంధించిన పుస్తకావిష్కరణ, కవి స్పందన అంటే చాలా పెద్దగా ఉంటుంది, కానీ అట్లా కాకుండా ఈ సభ ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2-3 మాటలు మాత్రం చెప్పాలనిపిస్తుంది. ముందుగా ఈ పుస్తకం రావడానికి అందరిలాగానే 2020 ప్రారంభం జనవరి 1 రోజు నాడు అందరు కలవగన్నాం. ఎంత బాగుంటుందో ఈ సంవత్సరం అనుకున్నాం. 2020 అంటే మనతో 2020 ఆడుకున్నట్టుగానే అయిపోతుంది కూడా. ఇలాంటి సందర్భంలో జనవరి 1 అంటే కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈసారి ఈ 2-3 పుస్తకాల ప్రణాళిక ఉండే. నిజానికైతే ఆ పుస్తకాలు తీసుకురావాలి ఈ సంవత్సరం అనుకోకుండా కరోనా వచ్చింది. కరోనా మీద పుస్తకం కూడా వచ్చింది. ఇది నాకు సంబంధించి అంటే ఒక రకంగా సమాజంతో పోటీ పడుతూ సమాజంని అనునిత్యం గమనిస్తూ ముందుకెళ్లే క్రమంలో కొత్త కవితలు వచ్చినందుకు కవిగా సంతోషించాను. కరోనా వల్ల సమాజం చాలా ఇబ్బందులు పడ్డందుకు బాధపడాలో తెలియని ఒకనొక సందర్భం. కానీ కవిగా బాధ్యతగా పుస్తకం తీసుకురావడానికి మరి మా దశరథ్ ప్రతినిధి గారు కానీ, దేవేంద్ర కానీ, మిగతా మిత్రులందరూ కూడా ఈ పుస్తకంగా రావాలని అనునిత్యం కోరుకున్నారు.